హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిజ్ఞాస్ వైస్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ పింక్ అనార్కలి డ్రెస్ని టోటల్గా రీమోడల్ చేసి ఎట్లా ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ లాగా తయారు చేసినానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ డ్రెస్ని 7 years బ్యాక్ మా అమ్మమ్మ తాతయ్య షష్ఠి పుట్టి అప్పుడు మా చెల్లి కోసం కొన్నాం. అండ్ ఈ వీడియోలో హాఫ్ పార్ట్ షూట్ చేసి కూడా 2 years అవుతుంది. కానీ దీన్ని ఎడిట్ చేసి ఇట్లా పోస్ట్ చేయడానికి ఇప్పటిదాకా కరెక్ట్ ముహూర్తం దొరకలే అన్నట్టు. సో ఈ పింక్ అనార్కలి డ్రెస్ని టాప్ పార్ట్ కట్ చేసి సెపరేట్గా కింద పార్ట్ని మాత్రం లెహంగా లాగా కుట్టాను. అండ్ దీనికి ఇక్కడ బెల్ట్ పార్ట్ కోసం 1.5 to 2 inches విడ్త్ అనేది వదిలేసి దీన్ని లోపలికి మర్చి కుట్టాను. దీని లోపల నాడా పెట్టుకోవచ్చేటట్టుగా ఈ బెల్ట్ పార్ట్ మొత్తం కూడా డబుల్ స్టిచ్ లాగా వేసుకున్నా. అండ్ ఇక్కడ చూపించేటట్టుగా ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుండే నాడా పెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ స్లిట్ వదిలేసిన కొంచెం గ్యాప్, దానికి జిప్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో దీని గ్యాప్ వచ్చేసి 5 inches ఉంది. సో ఇక్కడ నాడ పెట్టేసుకోవడం, ఇక్కడ జిప్ పెట్టేసుకోవడం చేస్తే ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ డ్రెస్ని రీమోడల్ చేసి డిజైన్ చేయడానికి నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ వాడాను. దీన్ని ఈ పింక్ అనార్కలికి జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నా. అండ్ ఈ ఫ్యాబ్రిక్ నెరవు 5.5 meters అట్లా ఉండే ఒక శారీ నెరవంతా. అండ్ ఆల్మోస్ట్ 2 meters ఈ డ్రెస్ కోసం వాడినా. నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ నేను ఈ మొత్తం ఫ్యాబ్రిక్లో 2 meters ఫ్యాబ్రిక్ అనేది ఈ అనార్కలికి కుట్టిన. అండ్ ఇదే అనార్కలికి మీరు చూస్తారు, ఆల్రెడీ అది లెహంగా లాగా స్టిచ్ చేసేసిన. అండ్ ఇది మిగిలిన క్లాత్ అనమాట. ఇక్కడ మిగిలిన క్లాత్ కూడా ఎంత ఫ్లోయిగా ఉంది అని చెప్పడానికి కోసం నేను ఇట్లా దీనికి ఫ్రిల్స్ పెట్టి చూపిస్తున్నాను. సో ఇది ఒక అరౌండ్ 3 meters ఉంది ఈ క్లాత్. సో దీన్ని నేను చున్నీలా కూడా చేయబోతున్నాను. సో ఒక 3.5 meters ఈ వీడియోని టిక్టాక్ ఉన్న రోజుల్లో షూట్ చేసిన, అందుకే మోహన్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయి అక్కడ. సో ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ నుండి విడ్త్ సైడ్ నుండి అన్నట్టు విడ్త్ సైడ్ నుండి 5 to 7 inches కట్ చేసుకొని ఒక సైడ్ ఏమో ఇట్లా ఒక 2 fold అంటే డబుల్ ఫోల్డ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసి దాన్ని అక్కడ స్టిచ్ చేసేసుకున్నాను దానిపైన. అండ్ కిందికి వదిలేసే పార్ట్ ఏమో ఇట్లా రాగా వదిలేయాలి, అట్లయితే అది కొంచెం ఫ్లోయిగా అట్లా కనపడుతుంది, గుబురుగా వస్తుంది అనమాట. సో అట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్న పార్ట్ని ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆ నెట్ ఫ్యాబ్రిక్ని ఎట్లా కట్ చేసినా చెప్పడానికి నేను ఇట్లా పేపర్ పైన డ్రా చేసి చూపిస్తున్నాను. సో ఇంత 5.5 meters శారీ ఇంత నెరవ అనుకోండి. సో కార్నర్ నుండి ఇట్లా నేను 5 to 7 inches ఉండేటట్టుగా ఇట్లా పీసెస్ కట్ చేసుకొని వీటిని జాయిన్ చేసుకొని ఒక కార్నర్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన అనమాట. ఇవన్నీ కార్నర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇది 3.5 meters రిమైనింగ్ క్లాత్, ఇది 2 meters ఏమో శారీకి స్టిచ్ చేసిన పార్ట్ అనమాట. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ హియర్. నేను ఇక్కడ ఫ్రిల్స్ ఎట్లా పెట్టాలి అని చాలా కష్టపడుతున్నా కెమెరా దగ్గర చూపించడానికి. సో ఇట్లా ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో అట్లా ఫ్రిల్స్ పెట్టి కుట్టుకున్న తర్వాత దాన్ని ఈ డ్రెస్ యొక్క బాటమ్ పార్ట్కి స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో అట్లా స్టిచ్ చేసిన తర్వాత కుట్టిన దగ్గర గ్యాప్ లాగా వస్తుంది కదా, అట్లా కనిపించకుండా ఉండడానికి నేను ఇక్కడ ఒక లేస్ కూడా అటాచ్ చేసిన. ఇఫ్ యూ కెన్ సీ, చిన్న సన్న లేస్ అనమాట. సో అది కొంచెం బ్యూటీ యాడ్ చేసిందని కూడా చెప్పాలి. సో దిస్ ఈజ్ హౌ బ్యూటిఫుల్ అండ్ ఫ్లోయీ ద స్కర్ట్ లుక్స్, లెహంగా స్కర్ట్ లుక్స్. అండ్ ఈ మిగిలిన నెట్ ఫ్యాబ్రిక్తో నేను చున్నీ కుట్టబోతున్నాను. అండ్ ఈ మిర్రర్ లేస్ యూజ్ చేస్తూ. సో 3.5 meters మిగిలింది కదా, అందులో నుండి ఒక 2.5 వరకు తీసుకొని దానికి మిర్రర్ లేస్ కుట్టబోతున్నాను. నా స్వింగ్ మిషన్ అనేది నాకు పెద్ద లైఫ్ సేవియర్ అని చెప్పాలి. ఇట్లా నాకు ఏదైనా థాట్ వచ్చినప్పుడు దాన్ని నేనే తయారు చేయడానికి స్వింగ్ మిషన్ ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్. థ్యాంక్స్ టు మై అమ్మ. నాకు మెషిన్ కావాలి అనగానే తెలిసిన వాళ్ళకి ఉన్న షాప్ ఉంది. సో ఆ షాప్ నుండి వాళ్ళ దగ్గర అడిగి నాకు మిషన్ కొనిచ్చింది మా మమ్మీ. ఎప్పుడన్నా నేను ఏదైనా సొంతంగా కుట్టాలి అని అనుకున్నప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉంటే మా మమ్మీని సజెషన్స్ అడుగుతా. నాకున్న ఐడియాస్ ఫస్ట్ చెప్తా, దెన్ ఏది చేస్తే బాగుంటుందని అడుగుతాను. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఈ లేస్కి మిర్రర్స్ ఉంటాయి కాబట్టి ఆ లేస్ని ఫ్యాబ్రిక్కి కలిపి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ దుప్పటాన్ని కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకొని కుట్టిన.
కాదు ఒక విషయం చెప్పాలి, నేను వీడియో రికార్డ్ చేస్తాను, అందరు వస్తాయి, నేను అంత ఆశ పెట్టాను ఒక్క మాడికి మా అమ్మకి బాగున్నాయండి. ఇది ఒకప్పుడెప్పుడో నాంపల్లిలో ఎగ్జిబిషన్ లా కాదు, మళ్ళీ అది కూడా బయట ఉంటుంది గాజులు కూడా ఒకసారి చెల్లి కూడా తీసుకోండి. సో అదనమాట మా మమ్మీతోటి మాట్లాడుతుంటే ముచ్చట్లు కామెడీ అన్నీ జరుగుతుంటాయి. సో ఇట్లానే మాట్లాడుకుంటాం మేము. ఐ మీన్ ఏ వర్క్ చేస్తున్నా ఇట్లా మాట్లాడుకుంటూ చేస్తాము. అండ్ యూ కెన్ సీ నేను ఎంత జాగ్రత్తగా ఒక్కొక్క మిర్రర్ని దాటించుకుంటూ కుడుతున్నా, లేకపోతే షూ తిరిగిపోతుంది కదా, అందుకని. అండ్ దట్స్ ఇట్. ఇది దుపట్టా చున్నీ ఏదైనా అనొచ్చు. సో ఇది మొత్తం రెడీ అయిపోతే మనకి అవుట్ఫిట్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. అండ్ నేను లెహంగాకి జిప్ కూడా కుట్టేసిన. అండ్ ఎస్, దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్ఫిట్. This is the lehenga that I created from Anarkali. ఈ లెహంగాని నేను గోల్డ్ షిమ్మరీ క్రాప్ టాప్తో పేర్ చేసుకున్నా. అండ్ ఈ క్రాప్ టాప్ వచ్చి నేను మింత్రాలో కొనుక్కున్నా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రోడక్ట్ కనిపిస్తలేదు యాప్లో, కానీ మళ్ళీ చూస్తాను, ఒకవేళ ఈ ప్రోడక్ట్ లింక్ ఏమైనా దొరికితే తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ క్రాప్ టాప్ బ్రాండ్ వచ్చి సాఫ్రాస్ అని ఉంది. అండ్ వేరే వెబ్సైట్స్లో ఒకవేళ దొరికితే ట్రై చేయండి. అండ్ చాలా బాగుంటుంది ఈ క్రాప్ టాప్, కంఫర్టబుల్, క్లాసీ కూడా. అండ్ సైడ్ జిప్ ఓపెనింగ్ ఉంది దీనికి. దీన్ని ఇట్లా క్రాప్ టాప్ లాగానే కాకుండా శారీతో బ్లౌజ్ లాగా పేర్ చేయొచ్చు. అండ్ దీనికి ఫ్రంట్ ఇట్లా కర్వ్డ్గా ఉంది, అట్లా ఉండడం వల్ల మంచి క్లాసీ లుక్ ఉందన్నమాట. అండ్ ఈ డ్రెస్కి ఇందాక కుట్టిన మిర్రర్ లేస్ దుపట్టా ఉంది కదా, దాంతో పేర్ చేసుకున్నా ఈ లెహంగాకి. ఆల్సో ఈ దుపట్టాని హాఫ్ సారీ లాగా అంటే లంగా ఓణి లాగా వేసుకున్నా. ఇక్కడైతే దీంతో రకరకాలుగా ట్రై చేసిన, లైక్ లెహంగాకి ఎట్లయితే మనం సైడ్కి వేసుకుంటామో సో అట్లా ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ చెప్పిన కదా దీన్ని లంగావని లాగా కూడా వేసుకోవడానికి చూసిన. అండ్ ఇట్లా రెగ్యులర్గా మనం ఎట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటామో అట్లనే లంగావనిలాగా వేసుకున్నా. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది హాఫ్ శారీలాగా వేసుకోవడానికే కుట్టిన, కానీ వేసుకున్న తర్వాత ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చున్నీలా బాగా గుబురుగా అనిపించింది, కానీ ఇట్లా బాగా బొద్దుగా కనిపిస్తున్నట్టు అనిపించింది. కాబట్టి ఏం చేసిన అంటే దీనికి వెంటనే హిప్ బెల్ట్ పెట్టుకున్నాను నేను. సో హిప్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత లుక్కే మారిపోయింది కంప్లీట్గా. చూడవచ్చు మీరు ఇక్కడ ఈ హిప్ బెల్ట్ కూడా ఈ మిర్రర్ లేస్తోనే కుట్టిన. చున్నీకి కుట్టినాక చాలా లేస్ మిగిలింది, సో దాంతో ఇట్లా కుట్టిన. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ లెహంగా స్కర్ట్ ఫస్ట్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే బాటమ్ పార్ట్ మంచి అంబ్రెలా కనిపిస్తుంది కదా. సో ఇట్లా అంబ్రెలా కనిపించడానికి లోపల క్యాన్ స్కర్ట్ వేసుకున్నా. ఇది వేసుకుంటే ఎక్కడైనా కూర్చోవడం కొంచెం కష్టం ఉంది, కానీ డ్రెస్కి మాత్రం మంచి లుక్ వచ్చింది. అండ్ ఇట్లనే కాకుండా ఈ లెహంగా స్కర్ట్ని గ్రీన్ లేస్ చున్నీతోనే కాకుండా ఇది అనార్కలిగా ఉన్నప్పటి పింక్ చున్నీ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకున్నాను ఇట్లా. అండ్ ఇక్కడ హిప్ బెల్ట్ పెట్టుకున్నా. అండ్ డిఫరెంట్గా ట్రై చేసిన, బట్ ఏది సెట్ అవుతుందని చూస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడేమో ఈ చున్నీకి ఉన్న 2 కార్నర్స్ని సేఫ్టీ పిన్తో పెట్టి ఇట్లా డయాగ్నల్గా వేసుకున్నా. అండ్ ఐ థింక్ దిస్ లుక్స్ సో డిఫరెంట్ కదా. అండ్ ఈ చున్నీ పిన్ని అట్లనే ఉంచేసి దీన్ని ఇట్లా ముందుకు వేసుకొని ఒక ష్రగ్ లాగా కూడా వేసుకున్నాను. సో ఇది కూడా డిఫరెంట్గా బాగా అనిపించింది. సో ఏదో ఒక ప్రిన్సెస్ లుక్ లాగా అనిపించింది నాకు ఇక్కడ. సో ఈ అనార్కలితో చేసిన లెహంగాని నేను ఇట్లా డిఫరెంట్గా స్టైల్ చేసుకున్నాను. అండ్ ఇందులో మీకు ఏది నచ్చిందో అండ్ ఏ స్టైల్ మీకు నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ వుడ్ లవ్ టు నో విచ్ స్టైల్ యూ లైక్. అండ్ ఎట్లాగూ రెడీ అయినా కదా అని చెప్పేసి కొన్ని మంచి పిక్చర్స్ తీసుకున్నా ఇక్కడ.
సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఏమైనా థాట్స్ వస్తే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసినవి నాకు నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి కుదిరితే. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. And that's all for today's video, and also shower your love and bye for now.